జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు అందే కానీ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉపాధి లభించడం కష్టంగా ఉంది. ఉదాహరణ మా అబ్బాయి వేరే రాష్ట్రానికి వెళ్ళి జాబ్ చేస్తున్నాడు. చాలామంది అంటున్నారు అదే ఇక్కడ పరిశ్రమ డెవలప్ అయితే మీ అబ్బాయి వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు. అందువల్ల ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలి అంటే మరి ప్రయత్న లోపం ఒకటిని ప్రస్తుతం అందరితో ఫ్రెండ్లీగా ఉండి పరిశ్రమ తేగలిగే ఇది ఉండాలి. ధర్నాలంటే అది డిపార్ట్మెంట్ వైజ్ ఎవరికున్న ఒక అసంతృప్తి ఉంటుంది, ఆ కోరికలు ఉంటాయి, తలక ఉంటాయి. అవి గవర్నమెంట్ని అడగడం వాళ్ళ ఉన్న రీతిలోని నిరసన తెలియజేయడం అది మామూలు కామన్ అనుకోండి. అది ప్రభుత్వం వారు అంగీకరించి తీరిస్తే పర్వాలేదు, ప్రాబ్లం ఏంటి ఉండదు. కాకపోతే రాష్ట్రం మొత్తం మీద ఒక అభివృద్ధి అంటూ జరిగి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. రాజధాని లేకపోవడం అంటే కాదండి, అదైతే కేంద్ర జాబితాలోని 10 సంవత్సరాల వరకు మనకి హక్కు ఉంది. దాన్ని ఇప్పుడు వినియోగించుకోవాలని చూస్తున్నారు అనమాట. ఎందుకంటే 3 రాజధానులు 3 అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని గవర్నమెంట్ ఉద్దేశం. కాకపోతే ఏంటంటే దానికి సహకారం ప్రయత్నం కొంచెం తక్కువైంది. అందువల్ల చేయలేకపోవడం వల్ల మళ్ళీ పరిపాలనకి ప్రతిపక్షాలను విమర్శ ఎదుర్కోకుండా హైదరాబాద్ని మళ్ళీ పరిపాలన సాగించాలని గవర్నమెంట్ కోరుకుంటుంది అన్నమాట. టోటల్గా చూస్తే పరిపాలన మారాల్సిన అవసరం ఉందంటారా? అది ప్రజలందరి యొక్క అభివేశం ఉండదు, మనం ఏం చెప్పలేం, ఇండివిజువల్గా చెప్పలేము. మారాల్సిన అవసరం అంటే చెప్తున్నాను కదా, అదే కొంతమంది గవర్నమెంట్ మీద సంతృప్తి ఉండొచ్చు. చాలామంది ఏంటంటే సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ ఈ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు. మరి కొంతమంది నిరుత్సాహపడిన వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మారాలని కోరుకుంటున్నారు. అంటే అభివృద్ధి అంటే సరిగ్గా జరగలేదు, ఇంకా బాగా జరగాలి. నిరుద్యోగం అనేది ఉంది, అన్ఎంప్లాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే పెట్టుబడులు తీసుకురావాలి, మంచిగా ప్రజల్ని అంటే అభివృద్ధి పథకాలు పెట్టారు కానీ అవి కొంతమందికి చెందుతున్నాయి, అందరికి అందట్లేదని ప్రజాభిప్రాయం ఉంది. నెక్స్ట్ రాకపోవడమే మంచిది, వస్తే మాత్రం అందరి పరిస్థితి లేదు. నేను ఒక ఎంప్లాయీగా చెప్తున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీనే, కానీ మాకు కూడా ఇవ్వాల్సినవి కూడా ఏమీ ఇవ్వకుంటున్నారు. గవర్నమెంట్ అన్ని పెండింగ్లు పెట్టేస్తున్నారు. నిర్లక్ష్యమేమో, అనుభవం లేదు ఆయనకి. ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, ఇచ్చాం, బాగా చేస్తారేమో అనుకున్నారు. వాళ్ళ ఫాదర్ బాగా డెవలప్ చేశారు. ఆయన చూసి ఆయన నేర్చుకోవాలి, కానీ మరి ఎందుకు ఇలాగ పరిపాలన చేస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. పథకాలు అన్నీ కూడా కొంతమందికి అందుతున్నాయి, అందరికీ అందట్లేదు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసి 90% ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయి ఎంప్లాయీస్ మీద మాకు కష్టంగా ఉన్నాయి. అండి ముందు డెవలప్మెంట్ చేయమనండి, తర్వాత రాజధాని కోసం చూసుకోవచ్చు. మనకు ప్రత్యేక ప్యాకేజీ ఏ లేదు మన రాష్ట్రంకి. ఇంకా కొంతకాలం అయితే అప్పుల్లో కూరుకుపోతుంది. మందు కూడా ఇంకా వేరే శ్రీలంక లాగా తయారవుతుంది మన రాష్ట్రం కూడా. లేకపోతే వేరే మనకి హైదరాబాద్కి మన రాష్ట్రాన్ని అమ్మేసినా పర్వాలేదు, వాళ్ళకి మనకు డెవలప్మెంట్ చేసి వాళ్ళు తీసుకున్నా పర్వాలేదు. బ్రిటిష్ వాళ్ళు మన ప్రభుత్వం మన గవర్నమెంట్ని ఎలాగైతే తీసుకున్నారో మన తెలంగాణకి మన ఆంధ్రాని కూడా అమ్మేసినా పర్వాలేదు. వాళ్ళ వల్ల మనకు డెవలప్మెంట్ అవుతుంది, అందరూ బాగుంటారు. నాకైతే ఈ గవర్నమెంట్ అయితే ఇష్టం లేదండి, పరిపాలన మారాలి. వచ్చిస్తే చెప్పలేమండి, అదే బాధ పడతారు ఇంకా ప్రజలు అంతే. మాకు ఒక మంత్లీ శాలరీ వస్తుంది, ఇంకా ఒక 1/1 అంటే ఈ మంత్ వేస్తే నెక్స్ట్ మంత్ వేయరు, నెక్స్ట్ మంత్ అందుతుంది. అలాంటి ప్రభుత్వం కూడా ఎత్తున వస్తే అదే పద్ధతిలో కూడా ఇంకా ఉంటుంది. అభివృద్ధి అంటే ఏమీ లేదు, పెద్దగా అందరికి కనిపించిందే. ఈ జాబ్స్, చదువుకున్న వాళ్ళు జాబ్స్ అన్ని ఖాళీగా ఉన్నారు అందరు. సపోజ్ నేను బీటెక్ చేసి ఖాళీగా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ అని తిరుగుతున్నాను. ఒకటి ఏ గవర్నమెంట్ వచ్చినా పర్లేదు, కానీ చదువుకున్న వాళ్ళు ఖాళీ లేకుండా ఏదో క్యాపిటల్ డెవలప్మెంట్ చేయడమో, ఏదో కన్స్ట్రక్షన్ చేయడమో బాగుంటుంది. ఆయన వాలంటీర్ సమస్య, నెక్స్ట్ సచివాలయం సమస్య, నెక్స్ట్ అంబులెన్స్లు రాగానే అంబులెన్స్ ఇంటికే రేషన్ వస్తాయి. ఎవరు ప్రజలకు కూడా తెలిసి వచ్చింది ఎవరికి ఈసారి ఎవరికి ఓటు వేయాలని గట్టిగా అందరు సిద్ధంగా ఉన్నారు. ఇదేం కరెక్ట్ కాదండి. ఒక రాజ్యాన్ని పెట్టుకొని ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారా, వాళ్ళకి అందరికీ జాబ్స్ లేవు. అది క్యాపిటల్ డెవలప్మెంట్ వచ్చిందనుకో, క్యాపిటల్ అయ్యిందనుకో, ఇంటికి ఒక మనిషి చదువుకున్న వాళ్ళందరికీ నెలకు 30-40 వేలు తెచ్చుకుంటారు కదా ఇబ్బంది లేకుండా. ఈ పథకాలు అనేది వేస్ట్. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పథకాలు అనేది తీసేయాలి. ఇది వైద్యం తప్పించి ఇంకేది ఫ్రీగా ఇవ్వగలరు. ఇస్తే లాస్ట్గా అందరూ మన ఒడిశా అంటారు, కానీ ఒడిశా కానీ దారుణంగా అయిపోతుంది.